వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయులు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో మృత్యువాత పడ్డ యువకుడు. వివరాల్లోకి వెళ్తే దర్శి మండలంలోని సందువారిపాలెంలో కళ్యాణ మండపం సమీపంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో 22 సంవత్సరాల యువకుడు మృత్యువాత పడ్డాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వహిస్తూ ప్రజలు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న తీరే లేదంటూ ప్రజలు వాపోతున్నారు. ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ ప్రజలకు ఇబ్బంది లేని చోట్లలో సురక్షితమైన ప్రదేశంలో సిమెంట్ దిమ్మెలతో ట్రాన్స్ఫార్మర్ నిర్మిస్తారు. కానీ ఇక్కడ ట్రాక్టర్ ఇలుసులపై ట్రాన్స్ఫార్మర్ నిర్మించడం ఇంతగా చెప్పవచ్చు. ఇలా ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో 22 సంవత్సరాల వయసు ఉన్న ఉప్పు నారాయణ అనే యువకుడు మృత్యువాత పడ్డాడు. దాంతో సందువారిపాలెంలోని వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. మరణించిన యువకుడిని చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో గవర్నమెంట్ హాస్పిటల్ వద్దకు వచ్చారు. ఇలానే ఎన్ని చోట్ల చెట్లు సర్వీస్ వైర్లకు తగిలినా ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ మాకెందుకు అన్న రీతిలో పట్టించుకోవడం లేదు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.